ఢిల్లీలోనే అతి పెద్ద మరియు చవకైన హోల్సేల్ మార్కెట్. సింగిల్ పీస్ అయితే 20 రూపీస్, బాక్స్ మొత్తం కొనుక్కుంటే 150 రూపీస్ కి ఇచ్చేస్తారు. బ్యూటీ పార్లర్ పెట్టుకునే వాళ్ళు అతి తక్కువ రేట్ కి హోల్సేల్ ప్రైజెస్ కంటే తక్కువ ప్రైస్ కి ఇక్కడ కావాలి అనుకుంటే ఈ మార్కెట్ మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. ఇక్కడ ఈచ్ పీస్ 5 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ ఇంటికి అవసరమైన వస్తువుల నుంచి మేకప్ కి అవసరమైన థింగ్స్ నుంచి ప్రతిదీ కూడా ఇక్కడ దొరుకుతాయి. అది కూడా హోల్సేల్ ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్ లో. నేనైతే ఢిల్లీలో అతి పెద్ద మార్కెట్ ని ఇంత తక్కువ ప్రైస్ కి ఇక్కడే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ లేస్ బండిల్స్ ఒక్కొక్కటి వచ్చేసి 100 రూపీస్ మాత్రమే. హల్దీ సెట్స్ చూడండి ఎంత బాగున్నాయో. 50 రూపీస్ అంటే మీరు నమ్ముతారా? మీరు సేల్ చేసుకోవటానికి బ్యాంగిల్ స్టోర్ గానీ, క్లాతింగ్ స్టోర్ గానీ, డెకరేటివ్ ఐటమ్స్ గానీ, హ్యాండ్ క్రాఫ్ట్స్ గానీ, కిడ్స్ టాయ్స్ గానీ, మెకానికల్ స్టోర్ గానీ, ఇలాంటివి ఎలాంటి షాప్స్ ఉన్నా సరే మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది. మీ షాప్ లో ఇలాంటివి పెట్టుకుని సేల్ చేసుకోవాలనుకున్నా, లేదంటే ఇంటికి అవసరమైన ఏ వస్తువు కొనాలనుకున్నా, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగి పార్టీస్ గానీ, వెడ్డింగ్ గానీ, ప్రతి కలెక్షన్ కూడా చిన్న పీస్ నుంచి ప్రతిదీ కూడా ఇక్కడ దొరుకుతాయి. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణీస్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈ రోజు మన వీడియోలో ఢిల్లీలోనే అతి పెద్ద హోల్సేల్ మార్కెట్ సర్దార్ బజార్ అయితే చూపించబోతున్నాను. ఇక్కడ ప్రతి వస్తువు కూడా హోల్సేల్ ప్రైస్ ఎంత ఉంటుంది, వాటి క్వాలిటీ ఎలా ఉంటుంది, అసలు ఈ మార్కెట్ ఎక్కడ ఉంది, ఎలా రావాలి, వీటి టైమింగ్స్ ఏంటి, ఎప్పుడు హాలిడే ఉంటుంది, ప్రతిదీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, చూపించేస్తాను రండి. ఈ సర్దార్ బజార్ వచ్చేసి న్యూఢిల్లీకి దగ్గరలోనే ఉంటుంది. న్యూఢిల్లీ నుంచి వచ్చే వాళ్ళైతే మెట్రో ఎక్కాల్సిన పని లేదు. జస్ట్ ఆటోకి 10 రూపీస్ ఇచ్చేస్తే సర్దార్ బజార్ లో దించేస్తారు. నిజాముద్దీన్ నుంచి మెట్రోకి వచ్చే వాళ్ళైతే నిజాముద్దీన్ మెట్రో స్టేషన్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి వెళ్లి మెట్రో ఎక్కితే గనుక ఢిల్లీ హట్ అయ్యాన్యోలో దిగి మెట్రో లైన్ చేంజ్ అయ్యి ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి వెళ్లి మెట్రో ఎక్కాలి. తర్వాత న్యూఢిల్లీ స్టేషన్ లో దిగి గేట్ నెంబర్ 2 నుంచి ఎగ్జిట్ అయితే బయటకు రాగానే ఆటో రిక్షాస్ ఉంటాయి. బుక్ చేసుకుంటే 50 రూపీస్ తీసుకుంటారు. సింగిల్ గా సర్వీస్ లో వెళ్ళాలి అనుకుంటే ఒకరికి 10 రూపీస్ ఉంటుంది. ఏరియా మొత్తం చాలా కంజెస్టెడ్ గా ఉంటుంది, గల్లీలాగే ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పుడు మీ థింగ్స్ మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, లేదంటే దొంగతనాలు జరిగే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉంటాయి. సర్దార్ బజార్ ప్రతిరోజు కూడా మార్నింగ్ 10 నుంచి ఓపెన్ అయ్యి ఉంటుంది. సండే మాత్రం హాలిడే ఉంటుంది. ఈ సర్దార్ బజార్ మెయిన్ మార్కెట్ ఏదైతే ఉందో సండే అయితే హాలిడే ఉంటుంది. సర్దార్ బజార్ లో సండే పట్రీ మార్కెట్ అనే ఒక చిన్న మార్కెట్ ఉంటుంది. అది మాత్రమే ఓన్లీ సండే ఓపెన్ లో ఉంటుంది. ఇంకా అవి కాకుండా ఒక చిన్న చిన్న దుకాణాలు 1-2 ఉండొచ్చు. ఈ సర్దార్ బజార్ మెయిన్ మార్కెట్ కాకుండా మరొక 5 మార్కెట్స్ కూడా ఉన్నాయి. అంటే మీరు స్పెషల్ ఒక వెడ్డింగ్ కలెక్షన్ కావాలంటే ఒక మార్కెట్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కావాలంటే ఇంకొక మార్కెట్, గిఫ్ట్ హ్యాంపర్స్ గానీ, లైట్నింగ్ థింగ్స్ గానీ కావాలంటే మరొక మార్కెట్, ఇలాంటివి ఒక 5 మార్కెట్స్ అన్నా ఉన్నాయి. ఒక సపరేట్ గా అవి మాత్రమే కావాలనుకుంటే ఆ మార్కెట్స్ ఇంకెప్పుడైనా వీలు ఉండేటప్పుడు చెప్తాను, కావాలంటే కామెంట్ చేయండి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఎవరైనా సరే బల్క్ అమౌంట్స్ లోనే తీసుకుంటారనమాట హోల్సేల్ ప్రైజెస్ కి. ఎవరైనా షాప్స్ కానీ హోల్సేల్ గా సేల్ చేద్దాము, ఇంట్లో కానీ బయట షాప్ కానీ ఉంది అనుకుంటే బెస్ట్ అనమాట. ఈ చిన్న చిన్న బ్యాగ్స్ చూసారా, 100 రూపాయల నుంచి కూడా స్టార్ట్ అయ్యి ఉన్నాయి. టవల్స్ అయితే 100 రూపీస్కి 2 అంట. వాచెస్ అయితే 50 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అయ్యి ఉన్నాయి. ఈ బల్బ్స్ అనేవి సైజును బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ చెప్పారు. ఈ మార్కెట్ ఓన్లీ షాప్ పెట్టుకున్నాము సేల్ చేయడానికి అనుకునే వాళ్ళు మాత్రమే కాకుండా ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకున్నాము, మాకు అన్ని థింగ్స్ కావాలి అనుకునే వారికి బెస్ట్ మార్కెట్ అని నేను చెప్తాను. లేదంటే ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకొని సపరేట్ గా ఒక ఇల్లు తీసుకుంటున్నాము, మాకు ఇంటికి కావాల్సిన అన్ని వస్తువులు కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి ప్రతి వస్తువు కూడా చాలా తక్కువ రేట్ లో కొనుక్కొని వెళ్ళొచ్చు. ఇక్కడ ప్రతి వస్తువు కూడా మీరు సింగిల్ పీస్ తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది, బల్క్ అమౌంట్స్ తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది. ఒక షాప్ కి వేరే షాప్ కి కూడా ఇదే ప్రైస్ ఉంటుందని కన్ఫామ్ గా అయితే చెప్పలేము. మీరు వెళ్ళే షాప్ను బట్టి ఉంటుంది, మీరు వెళ్ళే టైంను బట్టి కూడా ఉంటుంది, మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి కూడా ఉంటుంది. నేను ఇక్కడ ఒక వస్తువుని ఈ రేటు మాత్రమే చెప్పాను కదా, ఇది వేరే దగ్గర ఇంకొక రేట్ ఉండొచ్చు కదా అని మీరు అడగొచ్చు. ఇది షాప్ టు షాప్ మారిపోతుంది, తీసుకునే క్వాంటిటీలో కూడా రేటు మారుతూ ఉంటుంది. ఈ బ్యాంగిల్స్ చూసారా, ఒక్కొక్క సెట్ కూడా 100 రూపాయలు మాత్రమే, ఎంత బాగున్నాయో. ఇంకా ఈ బాక్స్ లో పెట్టిన బ్యాంగిల్స్ అయితే ఒకరు 100 రూపాయలు అని చెప్పారు, మరొక దగ్గర అడిగితే ఒకరు 200 అని చెప్పారు. బ్యూటీషియన్స్ ఎవరైనా ఉంటే మీకు నచ్చిన వస్తువు తక్కువ ప్రైస్ లో దొరుకుతుంది. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో, పిన్స్. ఈ సింగిల్ ఫ్లవర్ వచ్చేసి 20 రూపీస్కే ఇస్తారంట, బాక్స్ తీసుకుంటే 150 రూపీస్కే ఇస్తారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కలెక్షన్ అయితే మాత్రం. నాకు తెలిసి ఇలాంటివి ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నారంటే ఇంతకు మించి నేను ఎక్కడా చూడలేదు. అంత పెద్ద మార్కెట్ ఇది సర్దార్ బజార్ అనేది. నిజంగా ఎవరికైనా వెడ్డింగ్ అవుతుంది అని అనుకుంటే వెంటనే షాపింగ్కి, వెడ్డింగ్ షాపింగ్కి ఇక్కడికి వచ్చేయండి. బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే దొరుకుతుంది. అన్నీ కూడా చాలా తక్కువ ప్రైజెస్. ఈ బాక్స్ చూసారా, ఈ రబ్బర్ బ్యాండ్స్ బాక్స్ అంతా కలిపి 30 రూపీస్ మాత్రమే. నేను ఇంతకు ముందు బయట తీసుకునేటప్పుడైతే ఈచ్ రబ్బర్ బ్యాండ్ వచ్చేసి 5 రూపీస్కి తీసుకున్నాను. ఈ బాక్స్ 30 రూపాయలు అంటే చాలా తక్కువ. ఇందులో మీరు ఏ సెట్ తీసుకున్నా సరే 20 రూపీసేనంట. మొత్తం ఈ లైన్ అంతా వచ్చేస్తుంది మీకు. మనం డైలీ పెట్టుకునే ఈ బ్లాక్ టిక్ టాక్స్ వచ్చేసి 10 రూపీసేనంట ఈ సెట్ అంతా కలిపి. ఇందులో టోటల్ గా 6 పెయిర్స్ అయితే ఉన్నాయి. మామూలుగా ఒక జత తీసుకుంటే 5 రూపీస్ కొనుక్కుంటాము. ఈ మార్కెట్ లో నచ్చిన వస్తువుల్లో ఇది కూడా
కూడా ఒకటి. మొత్తం ఈ రోల్ అంతా కలిపి జస్ట్ 150 రూపీసేనంట. ఎంత బాగున్నాయో చూడండి. ఎవరైనా డిజైనర్స్ కానీ బొటిక్ పెట్టుకునే వాళ్ళకి కానీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళు కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా బ్యూటీ ప్రోడక్ట్స్ అనమాట. మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఇలాంటి బ్యూటీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయి అనమాట. హోల్సేల్ ప్రైజెస్లో ఇస్తారు వీళ్ళు. మేకప్ కిట్ అంతా పెట్టుకోవడానికి మేకప్ బాక్సులు చూసారా ఎంత బాగున్నాయో. ఇవి ఒక్కొక్క డిజైన్ బట్టి ఒక్కొక్క ప్రైస్ చెప్పారు. 5 దువ్వెనల సెట్ వచ్చేసి 50 రూపీసేనండి. ఈ వెడ్డింగ్ మేకప్ బాక్సులు అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అనమాట. లోపల ఓపెన్ చేసి ఉంచారు చూసారు ఎంత బాగున్నాయో. దారాల బాక్స్ అంతా కలిపి ఒక బాక్స్ వచ్చేసి చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ బాక్స్ వచ్చేసి ఒకటి 200 రూపీస్ అంట. నాకైతే పర్వాలేదు అనిపించింది. ఇవన్నీ కూడా బ్యూటీ ప్రోడక్ట్స్, సింగిల్గా తీసుకోవచ్చు, బల్క్లో అయినా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా లెహంగాస్ కలెక్షన్ అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అన్నీ వెడ్డింగ్ కలెక్షన్ అనమాట. ఇక్కడ మ్యాక్సిమం ఉండే లెహంగాస్ అన్నీ కూడా. మెయిన్ ఇక్కడ ఈ కిచెన్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో క్వాలిటీ అయితే ఫస్ట్ క్వాలిటీ అనే చెప్పొచ్చు. ఈ ఫేస్ మాస్క్లు అయితే సింగిల్ పీస్ అయితే ఇవ్వరంట. ఒక 15 కలిపి ఒక ప్యాక్ ఉంటుంది. అది 150-200 రూపీస్ చెప్పారు. కిడ్స్ టాయ్స్ చూడాలన్నా సరే ఇక్కడ బెస్ట్ కలెక్షన్ అయితే మీరు చూడొచ్చు. అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ అనమాట. హ్యాంగింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో. స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళు ఇలాంటి కొన్ని బండిల్స్ తీసుకెళ్ళిపోతే చాలా ఈజీగా ఉంటుంది. ఈ ఒక్క రోల్ వచ్చేసి 20 రూపీసేనంట. చూసారా ఈ బండిల్ రోల్ అంతా కలిపి. హల్దీ ఐటమ్స్ అయితే మరి చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి. హల్దీ సెట్, బ్యాంగిల్స్, నెక్కి వేసుకునే నెక్లెస్ టైప్ అండ్ అలాగే ఇయర్ రింగ్స్ 3 కలిపి జస్ట్ 50 రూపీస్ మాత్రమే. రీసెంట్గా నేను మా ఊర్లో మా సిస్టర్ మ్యారేజ్కి అడిగేటప్పుడు ఆ సెట్ అంతా కలిపి అడిగితే 450 రూపీస్ చెప్పారు. ఒక హల్దీ ఫంక్షన్కి మాత్రమే వేసుకుని తర్వాత పడేస్తారు కదా, అలాంటి వాటికి అంత రేట్ పెట్టడం వేస్ట్ అనిపించింది. జస్ట్ 50-100 రూపీస్లో ఇలాంటివి దొరుకుతున్నాయంటే నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. 50 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ అనమాట. మీకు ఇంకా మోడల్స్ కావాలి అనుకుంటే అంతకు మించి కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. మినిమం 50 రూపీస్ ప్రైస్ అనమాట. ఈ కిందన కనిపించే మీరు హల్దీ సెట్ ఏది చిన్నది తీసుకున్నా సరే 50 రూపీసేనంట. పసుపు కుంకుమ పెట్టుకోవడానికి ప్రతిదీ కూడా ఆ సెట్ అలాగా 50 రూపీస్కే ఇచ్చేస్తున్నారు. ఇది ఎప్పుడో నా చిన్నప్పుడు ఆడేదాన్ని, గోలికాయలతో ఆట ఆడుకునేవారు కదా. దీన్ని అడిగితే 200 చెప్పారు. నాకు కొంచెం ఎక్కువ అనిపించి నేనైతే తీసుకోలేదు. లోపల మరి ఎలా ఉంటాయో నాకైతే తెలియదు. కానీ ఈ పియానో అడిగితే 300 రూపీస్ చెప్పారు. ఇలాంటివి సింగిల్ పీసెస్ కంటే బల్క్ అమౌంట్స్లో తీసుకుంటేనే తక్కువ పడుతుందని నాకైతే అనిపించింది. క్యారమ్ బోర్డ్ ఒకటి చూసారు, ఇది ఎంత బాగుందో. క్వాలిటీ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. 250 రూపీస్ మాత్రమే చెప్పారు. కాకపోతే ఇప్పుడు నుంచి తీసుకుంటే దీని వెయిట్ అంతా మనం మొయ్యాలి అని చెప్పి నేనైతే తీసుకోకపోవడం తప్పు చేశాను. లాస్ట్లో అడిగితే మాత్రం అదే క్యారమ్ బోర్డ్ని 650 రూపీస్ చెప్పారు ఒక చిన్న షాప్లో. ముందు బరువు కోసం ఆలోచిస్తే తర్వాత ఎక్కువ డబ్బులు అయితే చెప్పారు వేరే షాప్లో అడిగినప్పుడు. అలా అని తిరిగి మళ్ళీ అదే షాప్కి అయితే వెళ్ళలేము, చాలా పెద్ద మార్కెట్ సర్దార్ బజార్. ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ బొకేస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంట్లో పెట్టుకోవడానికైతే చాలా అందంగా ఉన్నాయి ప్రతిదీ కూడా. వీటి కాస్ట్ అయితే నేను అడగలేదు. ఇంకా ఫ్లోర్ మ్యాట్స్ కానివ్వండి, కిచెన్ రూమ్లో పెట్టుకునే మ్యాట్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా తక్కువ ప్రైస్ అనమాట. ఈ రోల్స్ ఉన్నాయి కదా, ఈ బండిల్ అంతా కలిపి 150 రూపీస్ అంట.
నార్మల్ ప్లెయిన్ పేపర్ వచ్చేసి 150 రూపీస్, ప్లాస్టిక్ టైప్లో కొంచెం థిక్గా వచ్చే రోల్ అంతా కలిపి 200 రూపీస్ అంట. కిడ్స్ లంచ్ బాక్స్ వచ్చేసి ఇది ఒకటి 400 చెప్పారు, నేనైతే తీసుకోలేదు. సింగిల్గా తీసుకుంటే ఎక్కువ అనిపించింది, కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ నైఫ్లు చూసారా, ఒకటి 30 రూపాయలు మాత్రమే. ఇంటికి సంబంధించిన ప్రతి వస్తువు కూడా ఇక్కడ దొరుకుతుంది, అది కూడా మంచి క్వాలిటీ అనమాట. తక్కువ రేటుకి ఇస్తున్నారు కదా అని క్వాలిటీలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ప్రతిదీ కూడా క్వాలిటీది ఉండేది మాత్రమే ఇక్కడ అమ్ముతున్నారు. నేనైతే అది అబ్జర్వ్ చేశాను. ప్రతి వస్తువు కూడా దొరుకుతుంది. చాలా పెద్ద మార్కెట్. ఏదైనా మనం ఒక వస్తువుని చూసాము అంటే తర్వాత షాప్లో కొందాము అనుకునే కంటే అక్కడే కొనేయడం బెటర్ అని నాకు అనిపించింది. నేనైతే ఒక 2-3 థింగ్స్ అలాగే మిస్ చేసుకున్నాను. ఈ నెక్ పీస్ చూసారా, సెట్ ఎంత బాగుందో, జస్ట్ 100 రూపాయలు మాత్రమే. ఈ బ్యాంగిల్స్ కూడా 100 రూపాయలు చెప్పారు. ఈ మెయిన్ మార్కెట్ కాకుండా మీరు బల్క్ అమౌంట్స్లో తీసుకోవాలనుకుంటే లోపలికి గల్లీలను ఉంటాయి, అందులో ఇలా బల్క్ అమౌంట్స్లో అమ్ముతారనమాట. ఈ డబ్బా అంతా చూసారా, ఈ బాక్స్ అంతా కలిపి 200 రూపీస్కే ఇస్తారంట. నేనైతే ఇలాంటి సేమ్ క్లిప్స్ ఇంతకుముందు సరోజిని మార్కెట్లో ఒకటి 40 రూపీస్కి తీసుకున్నాను. ఈ బాక్స్ కలిపి 200 అంటే నాకు చాలా తక్కువనే అనిపించింది. మెయిన్గా బ్యాంగిల్ స్టోర్స్ పెట్టుకునే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. లేకపోతే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉంటారు కదా, ఇంట్లో ఎక్కువ మంది ఉండేవారు, అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి బాక్స్ అంతా కలిపి తీసుకోవచ్చు. చాలా తక్కువ పడుతుంది. అలా అయితే డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడే మెయిన్ థింగ్ ఏంటంటే ఈ పిన్స్ ఎంత బాగున్నాయో. జస్ట్ 80 రూపీస్కి మాత్రమే ఇస్తున్నారు సింగిల్ పీస్. ఒక జత 2 కలిపి తీసుకుంటే 150 రూపీస్ అంట. కొన్ని వస్తువులు చూస్తే చాలా బాగున్నాయి అనిపిస్తుంది, కానీ మనం యూజ్ చేయనివి తీసుకోలేము కదండి. సేమ్ అక్కడ నాది పరిస్థితి కూడా అలాగే అయింది. ఈ స్టీల్ గ్యాస్ స్టవ్స్ అయితే సైజును బట్టి 500 నుంచి కూడా ఉన్నాయి. ఇందులో ఏ బ్యాంగిల్స్ సెట్ తీసుకున్నా సరే 100 రూపాయలు మాత్రమే. హెయిర్ బన్ వేసుకునేటప్పుడు పెట్టుకునేది చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది కూడా 100 రూపాయలు మాత్రమే. ఇలా చిన్న దేవుడి విగ్రహాల నుంచి ప్రతి థింగ్ కూడా ఇక్కడ ఉందన్నమాట. చాలా పెద్ద మార్కెట్. జాకెట్స్ కూడా చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఏ జాకెట్ తీసుకున్నా సరే ఒకటి 500 మాత్రమే. ఈ హెవీ చెప్పులు వచ్చేసి ఒకటి పెయిర్ వచ్చేసి 350 రూపీస్ అంట. చాలా బాగున్నాయి అనిపించింది. ట్రాలీ బ్యాగ్స్ కూడా చాలా తక్కువ రేట్లో ఉన్నాయి. ఈ పెద్ద సైజ్ ట్రాలీ బ్యాగ్ రేట్ అడిగితే 1500 చెప్పారు. ఈ స్వెటర్స్ వచ్చేసి ఒక స్వెటర్ 650 రూపీస్ అంట. ఇందులో కూడా ఏది తీసుకున్నా సరే ఈచ్ వన్ 100 రూపీస్ మాత్రమే.
ఇక్కడ షాపింగ్ కలెక్షన్ మాత్రమే కాకుండా హెల్దీ ఫ్రూట్స్తో పాటు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, బిర్యానీ స్పైసెస్, ఇండియన్ స్పైసెస్ అన్నీ కూడా క్వాలిటీగా ఉన్నాయి. నాకైతే ఢిల్లీలో క్వాలిటీ ఎందుకో మిగిలిన బజార్లో కంటే ఇక్కడ క్వాలిటీ చాలా బాగా నచ్చింది. సంత్రాలు ఉన్నాయి కదా, ఈ ఆరెంజెస్ కిలో 50 రూపీస్ అంట, జామకాయలు అయితే కిలో 60 రూపీస్, గ్రీన్ గ్రేప్స్ అయితే కిలో 150, బ్లాక్ గ్రేప్స్ అయితే కిలో 200 చెప్పారు. డ్రై ఫ్రూట్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. మీకు ఏవి కావాలంటే అవి ఇక్కడ మీరు ఆల్రెడీ ప్రతి ప్యాకెట్ దగ్గర కూడా కిలో ఎంత అని చెప్పి వాళ్ళే పెట్టి ఉంచారు. క్వాలిటీ మెయిన్ అనమాట. ప్రతిదీ కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీరు చూసే తీసుకోవచ్చు కావాలనుకుంటే. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా అందరూ ఎవరైనా షాపులు పెట్టుకునేవారు అలాంటి బల్క్ అమౌంట్స్లో తీసుకోవడానికి మాత్రమే వస్తున్నారు. పెద్ద పెద్ద బస్తాలతో తీసుకెళ్తారనమాట. మీకు ఇక్కడ రోడ్ అయితే అస్సలు ఖాళీ ఉండదు, ట్రాఫిక్ అంతా చూడొచ్చు మీరు. చాలా అంటే చాలా ఎక్కువ బల్క్ అమౌంట్స్లో తీసుకొని వాళ్ళ షాప్లో సేల్ చేసుకుంటారనమాట. ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. నేను ఈ వీడియోలో చెప్పిన ప్రతి ప్రైస్ కూడా నేను వెళ్ళిన రోజు నాకు వాళ్ళు చెప్పిన ప్రైస్ అది. ఇది మీరు వెళ్ళేటప్పుడు అంతకంటే పెరగొచ్చు, లేదంటే తగ్గొచ్చు. అది షాప్ టు షాప్ మారిపోవచ్చు, లేదంటే మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి కూడా మారిపోవచ్చు. సో ఇలాగే ఉంటుందని కన్ఫామ్గా అయితే ఎక్కడా కూడా మనం చెప్పలేము. కానీ ఢిల్లీలో నేను అన్ని మార్కెట్స్లో ఎక్స్పీరియన్స్ చేసేది ఏంటంటే ఈ సర్దార్ బజార్ క్వాలిటీ చాలా బాగుంది. హోల్సేల్లో తీసుకునే వారికి బెస్ట్ మార్కెట్ అని నేనైతే చెప్తాను. సో ఇది ఇవాల్టి మన సర్దార్ బజార్ వీడియో. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఇలాంటి మరెన్నో బ్లాగ్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకుని నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.